రోజు దెబ్బతినేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి పాయింట్ గురించి ఎందుకు మీరు నెత్తినేసుకుంటున్నారు? ఇది ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఇష్యూలో తేల్చుకోవాల్సినటువంటి అంశాన్ని భారతదేశం వాళ్ళ ముందుంచినటువంటి వ్యవహారం. తీవ్రవాదిని నెత్తినెట్టుకున్నారు. తీవ్రవాదానికి సమాధానం చెప్పాం. నువ్వు నెత్తినెట్టుకున్నావు. మేము ఆపాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ పాకిస్తాన్ అడుగుతున్న అప్పు ఐఎంఎఫ్‌కి ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికి 4 సార్లు బెయిల్ అవుట్ ప్యాకేజ్ అంటే నేను డబ్బులు ఇవ్వలేను స్వామి, అది క్యాన్సిల్ చేసేసుకో, రాని బాకీల్లో రాసేసుకుని మళ్ళీ అప్పి అని అడుక్కునేటటువంటి దేశం పాకిస్తాన్. అట్లాంటి దేశం ఉగ్రవాదాన్ని పోషిస్తోంది, ఉగ్రవాదుల్ని నడిపిస్తోంది, ఉగ్రవాదమే దానికి మూలమవుతోంది. అట్లాంటి పాకిస్తాన్కి ఎందుకు అప్పిస్తారు మీరు? ఎందుకు బిలియన్ల కొద్ది డాలర్లు ఇస్తారు? ఇది భారతదేశం ఐఎంఎఫ్ని ప్రెస్ కాన్ఫరెన్స్ సాక్షిగా నిలదీసింది. తద్వారా నువ్వు ఏదన్నా ఇస్తే తీవ్రవాదం నువ్వు డబ్బిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని చెప్పింది. మొన్న ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇవ్వము, నీకు నాకు కలిపి ఒక అకౌంట్ ఓపెన్ చేయి, ఓన్లీ లేడీస్కే ఇస్తాము అయ్యి అని చెప్పుకొచ్చింది. అంటే వీళ్ళకి చేతికి క్యాష్ ఇచ్చేస్తే వీళ్ళు వాడుకునే పద్ధతి లేకుండా చేసి ఇప్పుడైనా ఒకటి ఐఎంఎఫ్ది లోన్ అన్న ఆపాలి, లేదంటే ఆ విధంగా షరతులతో ఉండేటట్టన్నా చేయాలన్నదే ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి వేస్తున్న ఆర్థిక శిక్ష.